గమ్స్ బ్లీడింగ్ కి చాలా రీజన్స్ ఉంటాయండి. వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటి అంటే అండి గార పట్టడం. సో పళ్ళ మధ్యలో ఖాళీలు తయారవడం కానీ, పళ్ళ వెనక ఎల్లోగా ఫామ్ అవ్వటం కానీ, పళ్ళ మీద ఎల్లోగా ఫామ్ అవ్వటం కానీ, దీన్ని గార అంటామండి. సో ఈ గార అనేది ఏంటి అంటే మనం తినే ఫుడ్, మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా రెండు కలిసి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. ఒక పల్చపాటి లేయర్ గా ఫామ్ అవుతుంది. ఈ లేయర్స్ అనేవి మన పళ్ళకి చిగురికి ఎడ్జ్ బాండ్ ఏదైతే ఉంటుందో దగ్గరలో ఆ దగ్గర ఉంటుందండి. సో అవి అక్కడ కూర్చుని ఏం చేస్తాయంటే స్లోగా చిగుర్లు కిందకి జరుపుతాయి. సో చిగుర్లను కిందకి జరిపిన ప్రతిసారి ఏంటి అంటే మళ్ళీ మనం అదే నెక్స్ట్ బ్రష్ టైం చేస్తాం కదండి. బ్రష్ చేసినప్పుడు కూడా చిగురులో నుంచి రక్తం అనేది స్లోగా కొంచెం కొంచెం వస్తుంది అనమాట. ఇది గమ్ డిసీజ్ కి స్టార్టింగ్ స్టేజ్ అంటాం. సో ఈ గారం వలన వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. మనం అందుకే యాజ్ ఎ డెంటిస్ట్ గా చెప్పేది ఏంటి అంటే ఎవ్రీ 6 months కి ఒకసారి చెకప్ కి రండి అని చెప్తాం. అండ్ ఎవ్రీ 1 year కి మినిమం మీరు క్లీనింగ్ అనేది చేయించుకోవాలి అంటాం. ఎందుకంటే ఈ క్లీనింగ్ చేయించుకోవటం మూలన గార్ అనేది స్లోగా తగ్గిపోతుంది. దానివల్ల మీకు చిగురు నుంచి రక్తం రావడం అనేది కూడా బాగా రిడ్యూస్ అవుతుంది. ఇది ఫస్ట్ రీజన్ అండి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మనం బలంగా బ్రష్ చేయడం అనమాట. మనం బ్రష్ అనేది చాలా బలంగా చేస్తారు చాలా మంది. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే గమ్స్ అనేవి స్మూత్ గా ఉండకుండా అవి రప్చర్ అయిపోయి వాటి నుంచి రక్తం అనేది వస్తుంది. సో అలా కూడా రక్తం వచ్చే అవకాశం ఉంది. ఇవి 2 మేజర్ రీజన్స్ అండి గమ్ నుంచి రక్తం రావడానికి.